ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలని చెప్పి మెగా డిఎస్సి కూడా పెడతానని చెప్పి ఎన్నికల ప్రామిస్ చేయడం జరిగింది. ఆ హామీలలో భాగంగా కేవలం 16,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సి అని చెప్పి పేరు పెట్టి ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ 16,000 పోస్టులకు 3 లక్షల మంది పరీక్షలు రాస్తే ఇది ఒకసారి లీక్ అయిందని చెప్పి మళ్ళా రెండోసారి దాన్ని వాపస్ తీసుకొని మళ్ళా రెండోసారి పబ్లిష్ చేయడం జరిగింది. మరి ఇంత చిన్న ఎగ్జామ్ కూడా సరైన పద్ధతిలో చేయకుండా స్పోర్ట్స్ కోటా అని చెప్పి కేవలం వారికి కావాల్సిన వారికి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి యూనివర్సిటీ స్థాయిలో కాలేజ్ స్థాయిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. మరి ఇది చూస్తే మనకు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి 3 నెలల్లోనే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ విలేజ్ సెక్రటేరియట్స్ కు అక్కడ కార్యదర్శులంతా కూడా నియమించడానికి వివిధ శాఖల నుంచి కూడా నోటిఫికేషన్ ఇచ్చి చేయడం జరిగింది పంచాయతీరాజ్ శాఖ తరఫున. ఆ రోజు వారు ముఖ్యమంత్రిగా వారి ఆదేశాలతో నేనే ఆ పరీక్షలు కూడా మన పంచాయతీరాజ్ తరఫున నిర్వహించేదానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దాదాపు 26 లక్షల మంది రాశారు. 26 లక్షల మంది రాస్తే ఎక్కడైనా చిన్న పొరపాటు ఎక్కడైనా వచ్చిందా, చిన్న ఏదైనా దాని మీద క్రిటిసిజం వచ్చిందా, ఏది కూడా రాలేదు. కేవలం అక్కడ 26 లక్షల మంది రాసిన పరీక్షల్లో 1,25,000 మందికి మొదటి విడతలోనే కార్యదర్శులుగా నియామకాలు చేయడం జరిగింది. మరి ఆ విధంగా అన్ని రకాల కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు యువత గురించి చేయడం మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు చదువుకునే విద్యార్థుల కోసం గ్రామ స్థాయిలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ నుంచి కాలేజీ ఎడ్యుకేషన్ దాకా ఒక రిస్ట్రిక్షన్ లేకుండా ఎంత ఫీజు కట్టాల్సి వస్తే అంత ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అందరినీ కూడా పెద్ద పెద్ద చదువులు చదివేదానికి అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారు అయితే దాన్ని క్రమబద్ధీకరించి ఎంత ఖర్చు అయితే కాలేజీలో ఫీజు అవుతుందో అది మొత్తం కూడా కట్టి అందరికీ కూడా చదువుకునే అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే రకంగా వసతి దీవెన అని చెప్పి, విద్యా దీవెన అని చెప్పి వాటి ద్వారా అనేక కార్యక్రమాలన్నీ కూడా విద్యార్థులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అందిస్తే ఈరోజు అవన్నీ కూడా మూలపడిపోవడం జరిగింది. ఆ రోజు పాఠశాలలన్నీ కూడా ఆధునీకరించాలని చెప్పి నాడు నేడు కింద పాఠశాలలు మంచి విద్యనివ్వడానికి, హాస్పిటల్స్ మంచి వైద్యాన్ని ఇవ్వడానికి ఆ రోజు ఈ నాడు నేడు కింద పాఠశాలలను వైద్యశాలలను అన్ని కూడా చేపడితే ఆ రోజు అందరూ కూడా చాలా సంతోషపడినారు. అందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేదానికి ఆయన అవకాశం కల్పించాడు. ఇప్పుడు దాకా మన ప్రభుత్వం ఏంటంటే చాలా మంది విద్యార్థులందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో పాస్ అయ్యి దేశ విదేశాల్లో పోయి చదువుకునే విధంగా, ఉద్యోగాలు చేసుకునే విధంగా అవకాశం కలిగింది. మరి అవన్నీ కూడా లేకుండా మా బిడ్డలు చదివితే చాలు ఇంగ్లీష్ మీడియము, అందరికీ ఎందుకు బీద సాధకు అని చెప్పే భావంతో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఏదైతే ఆలోచన చేస్తా ఉన్నాడో ఆ ఆలోచనతోనే ఇంగ్లీష్ మీడియాన్ని కూడా రద్దు చేయడం, పాఠశాలను మళ్ళా యథాస్థితికి తీసుకురావడం, మెరుగైన వైద్యం అందించే హాస్పిటల్స్ అన్ని కూడా మూలబడే విధంగా చేయడం, సరైన మందులు ఇవ్వకపోవడం, దాదాపు 17 మెడికల్ కాలేజీలు ఏకకాలంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయలేదు. మన రాష్ట్రంలో కూడా ఎవరు చేయలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే ఈరోజు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అభివృద్ధి చేసి పేదలకంత మంచి వైద్యము, విద్య అందిద్దాము, పేద పిల్లలందరూ కూడా డాక్టర్లు కావాలనే ఆలోచన లేకుండా ఈరోజు అవన్నీ కూడా రద్దు చేసి ప్రైవేట్ సంస్థలకు ఈ మెడికల్ కాలేజీలు అప్పచెప్పాలనే ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తూ ఉన్నాడు. ఎంత మనం ప్రొటెస్ట్ చేసినా కూడా అప్పటికప్పుడు వెనక తగ్గడం, ఆ తర్వాత మళ్ళా
దాన్ని ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ చూస్తా ఉంటే మనం ఎక్కడ పోతా ఉంది ఈ ప్రభుత్వం? పేదల కోసం పనిచేస్తా ఉందా? పేదల కోసం పనిచేస్తా ఉంటే మరి ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి? మీరిచ్చిన మాటలన్నీ ఎక్కడున్నాయి? నిరుద్యోగ యువతకు ఇస్తా అన్న ఆ, డబ్బులు ఎక్కడ ఇస్తా ఉన్నారు? ఇవన్నీ కూడా మనం ఒకసారి చూస్తే ఎంఎస్ఎంఈలు ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న బకాయిలన్నీ కూడా తీర్చి ఎంఎస్ఎంఈలన్నీ కూడా ప్రారంభిస్తే ఈ 2 ఏళ్లలోనే దాదాపు 4,500 ఎంఎస్సీలు మూతపడినాయి. దానివల్ల ఉద్యోగ అవకాశాలు కల్పించకపోయినా ఈ ప్రభుత్వం 50,000 ఉద్యోగాలను కోల్పోవడం జరిగింది ఈ ఎంఎస్ఎంఈలు మూతపడడం వల్ల. మరి ఈ రకంగా అన్ని రకాలు కూడా ఈ ప్రభుత్వం పేదలకు ముఖ్యంగా ఆ, చదువుకునే విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు, మహిళలకు అంతా కూడా చెప్పిన మాటలన్నీ కూడా చేయకుండా మోసం చేసి అధికారం లేకొచ్చి ఈరోజు ఏది కూడా చేయకుండా అన్నిటికీ అన్ని మాటలు చెప్పడం, ఏదైనా గట్టిగా అడిగిన వారి మీద కేసులు పెట్టడం, ఏదైనా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ విధమైన పరిపాలన ప్రజాస్వామ్యంలో ఎక్కడ పోతా ఉంది అని నేను అడుగుతా ఉన్నాను. ఈ ప్రజాస్వామ్యం ఈ మాదిరి నడిపే పరిస్థితి చంద్రబాబుకి వచ్చిందంటే తన మీద తనకే నమ్మకం లేదు. నేను వీళ్ళందరినీ కంట్రోల్ చేయలేను, పోలీసులే ఉండాలా, పోలీసుల ద్వారానే నేను పరిపాలిస్తాను అని చెప్పి ఆలోచనతో చంద్రబాబు పనిచేస్తా ఉన్నాడు. మరి ఇంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఈ రాష్ట్రం ఎక్కడ పోతా ఉంది? ఈ రాష్ట్రంలో ఈ యువత ఎక్కడ పోతా ఉన్నారు? మహిళలు ఎక్కడ పోతా ఉన్నారు? మరి అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించే పరిస్థితి లేకుండా ఈరోజు కొద్ది మందికే, వారికి కావాల్సిన వారికే ఈ డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చుకోవడం, స్పోర్ట్స్ కోటా అంటే స్పోర్ట్స్ కోటాలు ఎన్ని వస్తాయి? 16,000 పోస్టుల్లో మరి దాదాపు 450, 500 దాకా స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాటిలో పరీక్షలు రాశారా రాయలేదా తెలియదు, ఏమైంది తెలియదు. మరి ఈరోజు మేము దీన్ని సిబిఐకి అప్పగించండి అని చెప్తే దానికి విరుద్ధంగా మేము అప్పగించేది లేదంటే ఉన్నారు. మరి చాలా బాగా పనిచేసే మంత్రి లోకేష్ అని మీరంతా కూడా ప్రబలంగా చెప్తా ఉన్నారు. మరి ఆ విధంగా మీరు నిరూపించుకోండి. అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తే చంద్రబాబు నాయుడు మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలోనే నా కొడుకును కేసు సిబిఐకి అప్పగిస్తా అని చెప్పి అప్పగించడం జరిగింది. మరి ఈరోజు నీకేమైంది? ఆరోపణలు ఆ రోజు చేశావు. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా స్పందించాడు? మరి నీ స్పందన ఏమైంది? నువ్వేం స్పందించాలన్నా పని లేదా? వాలంటరీగా నువ్వు సిబిఐకి కేసు అప్పగించాలన్నా పని లేదా? ఏది కూడా లేకుండా మీరందరూ కూడా కూడబలుక్కొని ఈ ప్రభుత్వాన్ని అంతా కూడా ఒక పద్ధతిలో మీకు కావాల్సిన అనుకూలస్తులకు అందరికీ కూడా మంచి జరిగే విధంగా చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా తగిన సమయంలో తగిన విధంగా మీకు గుణపాఠం చెప్తారని చెప్పి చంద్రబాబు నాయుడుకి వారి అనుయాయులకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.